టు బిందాస్. ఈ రోజు మా పటాస్ లో లేడీస్ స్పెషల్. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ లహరి, రోహిణి అండ్ యోధా సిస్టర్స్. కామెడీ క్వీన్స్ వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పట్టుకో. ఎదుటోడి దగ్గర మనం మంచి మార్కులు కొట్టేయాలంటే ఎలాంటి పనులు చేస్తాము? మన మొబైల్ ఫోన్ కొట్టేసి వాడికే రిటర్న్. కానీ వాడికి తెలిసింది అనుకో ఆ మొబైల్ ఫోన్ నువ్వే కొట్టినావని. వేరే వాళ్ళ పేరు చెప్దాము. శ్రీముఖి నా ఫోన్ దొరికిందా నీకు? నా ఫోన్ కనిపెట్టలేదు. అది ప్లీజ్ అందులో గీత ఉంది ప్లీజ్. నెక్స్ట్ పక్కన పర్సు కొట్టేసి వానికి బిర్యానీ తినిపెట్ట. ఆకలేస్తుందిరా, ఒక్క బిర్యానీ ప్లీజ్. అరే మీ డాడీ ఎందుకు ఆడ తిరుగుతున్నాడు? రా మీ డాడీ కాదు మా డాడీ. దా బిర్యానీ తిందాం. మరి నాకు ఐస్ క్రీమ్ కూడా కావాలి. ఐస్ క్రీమ్ మమ్మీ కూడా ఎందుకు వచ్చింది? దాంతో పాటు నాకు కుల్ఫీ కూడా కావాలి. నీ వెనకాల ఏం లేవు, మొత్తం నేను తీసుకుని. నెక్స్ట్ ఫ్రెండ్ బర్త్డే ఉన్నప్పుడు గుళ్ళో అన్నదానాలు, హాస్పిటల్లో రక్తదానాలు. అరే ఏడుందమ్మా రక్తం? నెక్స్ట్ పక్కనోడి దగ్గర చీటింగ్ కొట్టడం. పక్కన దగ్గర చీటింగ్ కొట్టి వాడు మార్కులు మంచి వస్తే మనకు కూడా మంచి మార్కులు వస్తాయి. ఓహో మంచి మార్కులు అంటే నువ్వు లిటరలీ అట్లా తీసుకున్నావా? నెక్స్ట్ మనం ఎగ్జామ్ లో 10 చీటీలు పెడితే 4 చీటీస్ ఫ్రెండ్ కి ఇవ్వాలి. అప్పుడు అడు నువ్వు దేవుడివిరా. కానీ నువ్వు దాని తర్వాత చూస్తావు ఆ 4 క్వశ్చన్ రాలేదురా. నెక్స్ట్ నా ఫ్రెండ్ ని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మొత్తం వాడుకొని రోడ్ మీద పడేసినాక అది పోతే పోండి దాన్ని నీకున్నాయారా అని వాడి దృష్టిలో నీకు మంచి మార్కులు పడతాయి. అప్పుడు అదే ఒక సంకర ఆగిపోయింది, ఇప్పుడు నువ్వు సంకర ఆగిపోతావా అని అంటున్నాడు. నెక్స్ట్ రోజు కాలేజ్ కు ఒక చాక్లెట్ తీసుకెళ్లి ఫస్ట్ మా ఫ్రెండ్ కి ఆఫ్ ఇచ్చి తర్వాత నేను తింటే వాని దృష్టిలో నేను మంచిగా. పెద్దగా చాక్లెట్లు అమ్ముకుంటావు రా నీ. చాక్లెట్ కొని ఫ్రెండ్ కి ఇస్తే మన ఏజ్ లో క్వార్టర్ హాఫ్ ఫుల్. నీలో ఒక బాహుబలి ఉన్నాడు తెలుసా? ఫిజిక్స్ లో హైట్ లో. ఆ చైర్ ఎత్తాలి. ఎవడంట పాట పడుతుంది. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో కానీ నుండి, ఎవరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానుంది. ప్లీజ్ కదా ప్లీజ్. ఎంతుంది చూడు నీకన్నా ఉంది. గీత నేను 7 జన్మలకి గీత నీకే పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇంకా ఒకటే ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, పొందే వరకు గెలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా రాని ఎదురేసి రాని, ఓడిపోవద్దు రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు నింగి నీవద్దు. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో కానీ నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానుంది. ఇప్పుడు నిన్ను మోసుకుపోతారు నలుగురు కలిసి. ఇంకొకసారి అంటావా గీత అని? అంటావా? నీకు చల్లబడిందా బిడ్డ? ఇంకొకసారి పంచి పట్టాక ఆన్సర్ చెప్తావా? ఆడు మగాడు, ఆడు చెప్తాడు. రెడీ. వాడిని బయటికి తీసుకెళ్లి వాడి ఖర్చు అంతా మనమే పెట్టుకోవాలి. కిడ్నాప్ చేయొద్దు. ఫ్రెండ్ కి అర్జెంట్ వచ్చినప్పుడు చెంబులో వాటర్ ఇవ్వడం. ఆడు ఇట్లా కూర్చొని అటు ఇటు చూసినప్పుడు వాడి బాధ మనం తెలుసుకొని చెంబు తీసుకెళ్లి మావా నేనున్నారా నీకు కడుక్కో. రెడీ.
నా పేరు ఓంకార్. అన్నయ్య అనే ఆన్సర్ చెప్పనయ్య. అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య. ఫ్రెండ్ తో సిగరెట్ 1 సెకండ్. 1 సెకండ్. ఇప్పుడు చెప్పు. ఫ్రెండ్ తో సిగరెట్ 1 సెకండ్. నువ్వు ఊకే ఊంటా అంటే సంకలు అయిపోతుంది, నేను భరించలేదు. ఫ్రెండ్ తో సిగరెట్ 1 తాగేటప్పుడు second. ఐఎమ్ గెటప్ సీను. ఆన్సర్ అని చెప్పిండే. గెటప్ సీన్ అంటే చాలు అక్కడ. నెక్స్ట్. ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు అటితో వేసినప్పుడు వాళ్ళు జారి పడేటప్పుడు కాపాడినప్పుడు మనకు మంచి మార్కు కొట్టేయచ్చు. ఇప్పుడు శ్రీముఖి నడుచుకుంటూ వెళ్తుంది, అట్టుపండు తొక్క మీద కాలు పెడుతుంది, నేను కాపాడుకుంటా. ఇట్లా నువ్వు డైరెక్ట్ చేయాల్సిందా? చూడండి సార్ మన సూపర్ స్టార్. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్, నువ్వు డైరెక్టర్, హీరో హీరోయిన్, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. అట్టుపండు తొక్క ఎక్కడ ఉంటుంది? హలో, గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. How are you? Good morning. What are you doing? What అంత did you... ఊపకు. సార్ సార్ చెప్పండి. ఇప్పుడు ఎవరైనా వచ్చేటప్పుడు ఆడితో కేసు నేను వేయాలా సార్? Sir, समझ में नहीं, हिंदी में बोलो. जब कोई आए तो हम वो गिर जाए तो पकड़ने के लिए సార్ యాక్షన్ బోలో సార్. एक्शन. तोक्का ఓ कहाँ पे తొక్క, ఓ ఆరెంజ్ తొక్క. नहीं 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 नहीं, वो कोई और खा के फेंका. तुम उसके ऊपर पैर लगा के जारना जारना. सर एक्शन, सर एक्शन. एक्शन. हाँ हीरो हीरो हीरोइन हीरो. యోధా సిస్టర్స్ చెప్పండి, ఎదుటి వారి దగ్గర మీరు గుడ్ గర్ల్స్ అని అనిపించుకోవాలంటే ఏం చేయాలి? నీ దగ్గర కాకుండా రవి అనే దగ్గర కాకుండా గీతక్క దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాం. నువ్వు గీత అన్నావు కాబట్టి నీకే ఈసారి కప్పు. చేస్తుంది మనల్ని ఎంటర్టైన్ చేయడానికి లహరి. బాయ్ బాయ్ టక్కర పిట్ట అల్లరి పిట్ట అందరి పిట్ట బాయ్ బాయ్ తట్ట పుట్ట అసలు చిట్ట మోసే పిట్ట బాయ్ బాయ్ టక్కర పిట్ట అల్లరి పిట్ట అందరి పిట్ట బాయ్ బాయ్ చిట్ట పట్ట చుట్టుపక్క చూపే పిట్ట. ఓకే, ఈ రోజు నేను చిన్న చిన్న జోక్స్ వెళ్ళిపోతాను. ఒక మనిషి ఉన్నాడు అనమాట, వాడికి ఫ్రెండ్ కి ఫోన్ చేసి, అరే మామ నేను వచ్చేస్తున్నాను, మీ ఊర్లో మందు ఇంకా ముక్క ఫ్రీ అంట కదా, నేను వచ్చేస్తున్నాను రా ఇప్పుడే బయలుదేరి అంటాడు. మందు ముక్క ఫ్రీయా? అదేంట్రా అంటాడు. అరే చెప్పారా, పేపర్లు వేస్తారు, అక్కడ వేస్తారు, మొత్తం వేస్తారా, మీ దగ్గర ఉంది. అరే పిచ్చి పుల్కా గడా, అది చేప మందురా, ఆస్తమా పేషెంట్స్ కి రా, నీకోసం కాదురా అంటాడు. ఒక ఆవిడ బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ కి చెప్తుంది, యాండి గుంటూరు వస్తే నాకు చెప్పండి అంటే. సరే అంటాడు. దాని తర్వాత మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత, యాండి గుంటూరు వస్తే చెప్పండి అంటాడు. వాడికి విసుగొచ్చి, సరే అమ్మా చెప్తాను, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వస్తే చెప్తాను కదా అంటాడు. ఆడ కండక్టర్ ఏదో పనిలో ఉంటాడు, బిజీగా ఉంటాడు, మర్చిపోతాడు. బేసిక్ గుంటూరు దాటిపోయింది. బేసిక్ గా కండక్టర్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా చెప్పిందిరా నేను మర్చిపోయాను, తిట్టేసుకుంటుందిరా, పద పద మనం గుంటూరు వెళ్ళి గుంటూరు దగ్గర ఆపుదాము, ఆవిడకి చెప్దాము అంటాడు. సరే కష్టపడి గుంటూరు వెళ్తారు. అక్కడ ఆపుతారు. ఆపిన తర్వాత చూస్తే, అమ్మ గుంటూరు వచ్చిందమ్మా, మీరు అడిగారు కదా అని చెప్తాడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంటే 2 నిమిషాలు అని చెప్పి కిందకి దిగి ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి, థ్యాంక్ యూ సో మచ్ అండి, మా ఆయన వాటర్ బాటిల్ కొనుక్కుంటామన్నాడు, అందుకని దిగేసి వచ్చాను. ఒక కాక్రోచ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రోడ్డు మీద వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ సడన్ గా చచ్చిపోయింది. ఎందుకు? రవి యాంకరింగ్ చూసి. ఓకే, అది ఒక హిట్ సాంగ్ వింటుంది అనమాట. హిట్ కదా, హిట్ గా చచ్చిపోయింది అనమాట. ఒక చిన్న బాబు ఉంటాడు అనమాట, వాడిని వాళ్ళ మమ్మీ స్కూల్లో డ్రాప్ చేస్తుంది. వెళ్తాడు, స్కూల్ అయిపోతుంది, అంతా అయిపోతుంది, ఇంకెవరో తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. రిటర్న్ అర్థం కాదు. ఇంకొక రోజు ఇలాగే డ్రాప్ చేస్తే ఇంకెవరో తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు ఇంట్లో. మళ్ళీ అర్థం కాదు. దాని తర్వాత ఇలాగే రోజు అవుతుంటుంది. పక్కింటి అంటే అడుగుతుంది, ఏంటండి మీరు వెళ్తారు డ్రాప్ చేయడానికి, రిటర్న్ వచ్చేటప్పుడు మీ హస్బెండ్ తీసుకురారు, మీరు తీసుకురారు, ఎవరెవరో తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది అని అడుగుతుంది. అంటే ఆవిడ అంటుంది, నేను సోషల్ నెట్వర్కింగ్ చాలా యూజ్ చేస్తానండి, ఒకసారి మా అబ్బాయి తప్పిపోయాడు, నేను ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, వాట్సాప్ లో ఎక్కడ పడితే అక్కడ మొత్తం పోస్ట్ చేసేసాను, సో ఎక్కడైనా మా అబ్బాయి కనిపిస్తే తీసుకొచ్చి డ్రాప్ చేయండి అని చెప్పి పెట్టాను. సో ఫస్ట్ టైం అయినప్పుడు తీసుకొచ్చి తింపేశారు. సో అమ్మయ్య నా అబ్బాయి సేఫ్ అని చెప్పి అనుకున్నాము. కానీ లేటర్ ఆన్ రోజు మా అబ్బాయిని తీసుకెళ్లి డ్రాప్ చేస్తే ఎవరో తీసుకొచ్చి ఇంట్లో దింపేస్తున్నారు. సో నాకు అసలు బస్ ఖర్చే లేదు,
ఆటో ఖర్చు లేదు, నా హస్బెండ్ వెళ్ళకర్లేదు, ఎవరు వెళ్ళకర్లేదు, ఫ్రీ సర్వీస్ ఉంది నాకు వాట్సాప్ దీనివల్ల సో ఐఎమ్ హ్యాపీ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. మీ కాల్ ఆన్ స్టేజ్ యోధా సిస్టర్స్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. హాయ్ హలో నమస్తే, నా పేరు రమ్యశ్రీ. హాయ్ హలో నమస్తే, నా పేరు యోధా. హాయ్ హలో నమస్తే, నా పేరు శ్రీముఖి. హాయ్ హలో నమస్తే. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆన్లైన్ లో ఏవి కొనాలో కొనొద్దో మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి. హలో, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను కదా. హలో, అదిగోండి మాటల్లోనే మేడం వచ్చేసారు, నేను చూసుకుంటాను, మీరు ఉండండి. ప్లీజ్ కమ్ ఇన్ మేడం. హలో, హాయ్ మేడం. నైస్ హౌస్. నైస్ హౌస్ అన్నదా? నా సావు అన్నట్టుంది. ఈ టీవీ పనిచేస్తుందా? ఎస్ మేడం, షూర్, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే మేము అమెరికా నుంచి తెప్పించాం మేడం. తెలుగు వస్తుందా? అంటే అమెరికా నుంచి తెప్పించా అన్నారు కదా, తెలుగు వస్తుందో రాదా అని అడిగాను అంతే. ఫ్రిడ్జ్ కొత్తది మేడం, కొత్తది. చల్లగా ఉంటుందా? ఏసీ మేడం పనిచేస్తుంది. ఏదో ఒక టీ తీసుకున్నామనండి. అంటే పనిచేస్తుంది అన్నారు కదా, టీ కాఫీ తెస్తుందా లేదో అని టెస్ట్ చేశా. మేడం జోకేశారు కదా. టాబ్లెట్లు వాడు, తగ్గిపోతాయి. శ్రీముఖి. నో, మేము జపాన్ నుంచి తెప్పించిన కొత్త దిష్టి బొమ్మ. మరి బయట పెట్టుకోవాలిగా, ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎక్కడ? అక్కడ. మేడం, జ్యూస్ తాగుతారా? మీరు అన్నగా కలుపుకొని తింటారా? లేకపోతే ఏంటమ్మా జ్యూస్ తాగుతారా అని అడుగుతున్నారు? తేపో. అలాగే. ఆగు. ఏమైంది మేడం? మరి గోడలకి రంగు ఎల్లో కలర్ మేడం, మై ఫేవరెట్ కలర్. రవి యాంకరింగ్ అయినా ఎల్లో కలర్ అయినా నాకు బ్లాక్. 2 సార్లు ఎందుకు వ్యాక్ అన్నారు మేడం? అంటే ఎడిటింగ్ అవసరం లేకుండా చెప్దామని. సరేలే, జ్యూస్ మేడం. జ్యూస్ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సిటెడ్ మేడం. డస్టా? యా. ఒక్క నిమిషం మేడం. ఎక్కడికి వెళ్తున్నావు? అంటే చీపుడు తెచ్చి ఊడవటానికి. ఏమైంది మేడం? చీపుడుతో ఊడవద్దు. ఎందుకు మేడం? ఇప్పుడు నువ్వు చీపుడుతో ఊడిస్తే దుమ్ము వస్తుంది, వస్తే నాకు జ్వరం వస్తుంది, జ్వరం అంటే నాకు భయం. మేడం, ఫ్యాన్ వేయమంటారా? నువ్వు ఫ్యాన్ వేయొద్దు. ఏమైంది మేడం? ఇప్పుడు నువ్వు ఫ్యాన్ వేస్తే అది తిరిగితే నీ నెత్తి మీద పడుతుంది, నీ నెత్తి మీద పడితే నువ్వు పోతే నేను పోయిన వాళ్ళని నేను చూస్తే నాకు జ్వరం వస్తుంది, నాకు జ్వరం అంటే మేడం, టీవీ పెట్టమంటారా? నో, టీవీ పెట్టదు. ఎందుకు మేడం? ఇప్పుడు నువ్వు టీవీ పెడితే పటాస్ వస్తుంది, పటాస్ కామెడీ వస్తుంది, కామెడీ చూసి నేను నవ్వుతాను, కన్నీళ్ళు వస్తాయి, కళ్ళు మంట పుడతాయి, కళ్ళు మంటలు పుడితే నాకు జ్వరం వస్తుంది, నాకు జ్వరం అంటే మేడం, మీ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? నేను ఆన్లైన్ లో బుక్ చేశాను. ఆన్లైన్ అంటే గుర్తొచ్చింది, ఆన్లైన్ లో నేను చెప్పులు బుక్ చేశాను మేడం. ఓకే. ఆన్లైన్ అంటే గుర్తొచ్చింది, ఆన్లైన్ లో మొన్న ముత్యాలహారం బుక్ చేశాను మేడం. ఓకే. ఆన్లైన్ అంటే గుర్తొచ్చింది, ఆన్లైన్ లో నా తమ్ముడు రవి కోసం విగ్ బుక్ చేశాను మేడం. ఆన్లైన్ అంటే గుర్తొచ్చింది. ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారు? మా ఆయన గురించి మేడం. ఏంటి, మీ ఆయన్ని కూడా ఆన్లైన్ లో బుక్ చేశారా?
అది కాదు మేడం, ఆఫీస్ టైం అయిపోయింది ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా. ఓకే, అయినా మీ ఆయన ఆన్లైన్ ఏదో బుక్ చేశారు. అవును, మీ ఆయన ఆన్లైన్ ఏదో బుక్ చేశారు. ఆన్లైన్ ఏదో బుక్ చేశారండి? అబ్బే ఏం బుక్ చేయలేదు. నాకు తెలుసండి, మీ ఆయన ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి అండి. ప్రసాద్ ఏంటండి? మా ఆయన పేరు ప్రసాద్ కాదు, శ్రీపతి. శ్రీపతి? అవును. ఈ హౌస్ నంబర్ ఎంత? 8080. సారీ అండి, నేను 18 కింద రూమ్ కి వెళ్ళక పైన రూమ్ కి వచ్చాను బై మిస్టేక్. మరింతకి మీరేం చేస్తూ ఉంటారు? ప్రసాద్ గారు ఆన్లైన్ లో బుక్ చేసిన ఆన్లైన్ పని మనిషిని. ఆన్లైన్ పని మనిషివా? ఎంత ఆన్లైన్ పని మనిషి అయితే మాత్రం ఇల్లు మొత్తం చూసిస్తావా? వాషింగ్ మెషిన్ పని చేస్తున్నా, టీవీ పని చేస్తున్నా, ఫ్యాన్ స్విచ్ చెయ్యి అని మొత్తం చేసిస్తావా? ఇప్పుడు నాకు కావాల్సిన వస్తువులు ఉన్నాయో లేవో అని చెక్ చేసుకోవాలి కదా, అది కూడా తప్పేనా? అసలు ఆన్లైన్ పని మనిషి అంటే గొప్ప ఏంటి? ఆన్లైన్ పని మనిషి అంటే మీలాంటి వాళ్ళతో పనులు చేపిస్తుంది. వాట్సాప్ ని ఎలా యూజ్ చేసుకోవాలో మనకి బాగా తెలుసు, కానీ వాట్సాప్ ని కంటెంట్ గా తీసుకొని వస్తుంది మన ముందుకి రోహిణి. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఎంతమంది ఇక్కడ వాట్సాప్ యూజ్ చేస్తున్నారు? నేను వాట్సాప్ యూజ్ చేయ, వాట్సాప్ యాప్ యూజ్ చేస్తా. వాట్సాప్ ఎలా యూజ్ చేస్తున్నారు ఈ రోజుల్లో, మన వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు నేను చెప్తా. ఫేస్బుక్ వచ్చి మన జీవితాన్ని ఎంత సంక నాకిచ్చేసిందో తెలుసు, దానికి డబుల్ నాకిచ్చేసింది వాట్సాప్. ఉదయాన్నే లేవగానే గుడ్ మార్నింగ్, నైట్ పడుకునే ముందు గుడ్ నైట్ అని మామూలు మెసేజ్ పెట్టరు. గూగుల్లోంచి ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి గుడ్ మార్నింగ్ మీకు శుభోదయం అని ఒక బాబు గుడ్ మార్నింగ్ నిజంగా దరిద్రం. పొద్దున్నే గుడ్ మార్నింగ్, చిన్నపిల్లలు ఇట్లా 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 గింత పువ్వు గింత తొట్టి గింత గాడని చెప్పి గుడ్ మార్నింగ్. మా ఇంకో గ్రూప్ ఉంది దరిద్రంగా, పొద్దున్న లేచి మెసేజ్ పెడతారు, వాయిస్ మెసేజ్, గుడ్ మార్నింగ్ రా. నేను కూడా ఏంటంటే ఏదో ఫోన్ మార్నింగ్ లేవగానే ఫోనే నా జీవితం అన్నట్టు లేచి బా ఏం తెరిచినవే. ఈ గ్రూపులు క్రియేట్ చేసిన వాళ్ళు చేస్తారు, చేసిన వాళ్ళు ఏదో మెయిన్ మెంబర్స్ ని యాడ్ చేసుకుంటారంటే అది కాదు, ఒక 60 మందిని యాడ్ చేస్తారు. 100 పార్టిసిపెంట్స్ లిమిట్ ఉంటది కదా, 60 మందిని ఎంత స్క్రోల్ చేస్తున్నా కింద నెంబర్స్ వస్తూనే ఉంటాయి. మార్నింగ్ లేవగానే కాదు కానీ వాళ్ళు ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఒక ఫార్వర్డ్ మెసేజ్ వస్తుంది. ఇంత చాట భారతం వస్తే వీళ్ళందరూ అంతా చదవరు, మామూలుగా చూసి ఈ లింక్ క్లిక్ చేయి నీకు రీఛార్జ్ వస్తుంది, ఈ లింక్ క్లిక్ చేయి నీకు ఇన్ని సమోసాలు వస్తాయి, లింక్ క్లిక్ చేయి నీకు వాట్సాప్ లో డైరెక్ట్ గా ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు 12 పీపుల్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు 12 పీపుల్, ఆ 12 పీపుల్ ఇంకో 12 You will పీపుల్ get good luck for next 13 years. కొంతమంది ఉంటారు అమ్మాయిలు, అమ్మో గుడ్ లక్ వస్తుంది ఏముంది ఒక మెసేజ్ కదా అని చెప్పి టప్ప ఫార్వర్డ్ చేస్తుంటారు. కొంతమంది దీని అబ్బా జీవితం వాట్సాప్ ఉన్నదే దీనికి అని చెప్పి అంతా చదివి బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేస్తాడు, ఏ డార్లింగ్ అవుటింగ్ వెళ్దామా, అది ఎక్కడ కూడా అడగదు, హమ్ అనగానే వెళ్ళిపోతుంది, శ్మశానానికన్నా అడితే వెళ్ళిపోతుంది వాట్సాప్ లో మెసేజ్ ఇంకొకడు బాగా చదువుకున్నారు వాళ్ళు మాత్రం క్లాస్ లో ఫస్ట్ వచ్చేసి బాగా ఇంటెలిజెన్స్ అనుకుంటారు, కొన్ని ఫజిల్స్ లాంటివి క్రియేట్ చేస్తారు. ఏంటది? పజిల్స్, పజిలా? మ్యాజిక్ మెసేజ్ అన్నమాట. సీ ద 3 bulbs, లాస్ట్ లో మీరు మెసేజ్ ఇంకొకరు ఫార్వర్డ్ చేస్తే 4వ బల్బ్ వెలిగిద్ది అంటే, 4వ బల్బ్ వెలిగిద్ది అంటే. ఇప్పుడు ఏంటంటే వాడు 3 బల్బులు వెలుగుతున్నాయి కదా, ఫార్వర్డ్ చేస్తే 4వ బల్బ్ వెలిగిద్దని అదే ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. బాత్రూమ్కి వెళ్ళినా ఫోన్ పట్టుకెళ్తాడు, ఆ బల్బ్ ఎప్పుడు వెలిగిద్దా వెళ్ళిపోయి కూర్చుంటాడు, ఎన్ని లైట్లన్నీ ఆర్పేసుకొని బల్బ్ వెలిగిద్దా లేదా. స్టేటస్ విషయానికి వస్తే మెయిన్ గా లవర్స్ మామూలుగా కొంతమంది ఏం పెడతారంటే, నేను ఇక్కడ నుంచి అక్కడికి నడిస్తే మోషన్, అదే పొట్టలో జరిగితే లూజ్ మోషన్. వాడు ఏం పెడతాడో వాడికే తెలియదు, వాడు ఏదో ఫిలాసఫీ చెప్పినట్టు ఫీల్ అయిపోయి, జాగ్రఫీ అంటే కూడా తెలియదు అలాంటి వాడు ఫిలాసఫీలు చెప్తాడు.
అలాంటి దక్షిణం వేరా అంటే దక్షిణం తిరిగి అయ్యో దేవుడు లేడు కదా అని చెప్పి డబ్బులు జేబులు వేసుకుని వెళ్ళిపోతాడు. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏమని స్టేటస్ పెడతారు? ఐ లవ్ యూ మోర్ దెన్ మై ఓన్ స్కిన్. ఎందుకు ఏమైనా జబ్బులున్నాయా? వీళ్ళు అమ్మాయికి తెలిసేటట్టు పెట్టరు, వీళ్ళు ఫీలింగ్స్ స్టేటస్ లో పెడతారన్నమాట. ఏమని? ప్రియా నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా వాట్సాప్ అంతా ఖాళీ, నాకు ఒక్క మెసేజ్ కూడా రావట్లేదు నిజంగా తెలుసా అని చూసి ఆ అమ్మాయి స్టేటస్ చదువుతారు. స్టేటస్ చదివి డార్లింగ్ నీకు నిజంగా నేను తప్ప ఎవరు మెసేజ్ చేయరా? లేదు డార్లింగ్ వాట్సాప్ నీకోసమే యూస్ చేస్తున్నా. ఇంకోటి ఏంటి తెలుసా, వీళ్ళు రిలేషన్షిప్ బిట్వీన్ లవర్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఈస్ లైక్ బీర్ అండ్ బాయ్. కొంతమంది యుఎస్ లో ఉంటారు కదా, యుఎస్ లో ఉండి ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు, అంటే వాడు యుఎస్ వెళ్ళడం నాకు తెలియాలని చెప్పేసి వాట్సాప్ లో హే ఐఎమ్ ఫ్లయింగ్ టు మెల్బోర్న్, ఐఎమ్ ఫ్లయింగ్ టు మెల్బోర్న్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటారు కదా, గ్రూప్ లో అందరూ మెసేజ్ పెడతారు, ఒకరికొకరికి సంబంధం ఉండదు. వీడు అంటాడు అరే మామా ఈరోజు లూజ్ మోషన్స్ రా బాయ్ అంటాడు. ఇంకొకడు రే మామా నేను సూపర్ వంకాయ కర్రీ చేశాను స్పెషల్ కర్రీ అంటాడు. ఆ లూజ్ మోషన్స్ పైన ఉంటది, వంకాయ కర్రీ కింద ఉంటది. ఈ కిందోడు ఓన్లీ వంకాయ కర్రీ సూపర్ మామా టేస్ట్ ఎలా ఉంది ఆడేమనుకుంటారు నాకు లూజ్ మోషన్స్ అయింటే సూపర్ మామా టేస్ట్ ఎలా. ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది రాహుల్. మీరు మాత్రం ప్రతిరోజు చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు